హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. కుప్పం వారసుడు ఎప్పుడు వస్తారు? అవును, మీరు వింటున్నది నిజమే. కుప్పం అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. కుప్పం నుంచి ఆయన దాదాపు 9 సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఇన్నిసార్లు గెలవడం అది ఒక కుప్పానికే దక్కిందని చెప్పొచ్చు. మరి కుప్పానికి వారసుడు ఎవరు, అసలు వారసుడు ఎప్పుడు వస్తారు అన్నది కుప్పం ప్రజలైతే ఆలోచిస్తున్నటువంటి అంశం. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారంట కుప్పం నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళు. అదేనండి, నారా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అన్ని అర్హతలు ఉన్నటువంటి లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడు నారా లోకేష్ గారు. ఈ విషయం అందరికి తెలిసినటువంటి అంశమే. సో ఇంకా ఇప్పుడు కుప్పానికి నారా లోకేష్ గారు ఎప్పుడు వస్తారు అంటే వచ్చిపోవడం కాదు, ఎమ్మెల్యేగా ఎప్పుడు కుప్పం నుంచి ఆయన పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు తెలుగు తమ్ములలో అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్ గా జరుగుతుందంట. ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు వచ్చిందంటే, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుత వయసు 75 పైనే ఉంది. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే 80కి దగ్గరలో ఉంటారు. మరి ఇంకా ఆయన రాజకీయాల నుంచి రిటైర్ తీసుకుంటారా, లేక అలాగే కంటిన్యూ చేస్తే ఆయన కుప్పం నుంచే పోటీ చేస్తారా, లేకపోతే ఆయన వారసుడైనటువంటి నారా లోకేష్ గారిని కుప్పం బాధ్యతలకు ఆయన్ను అప్పజెప్తారా అన్నది ఇప్పుడైతే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళలో అయితే ఆలోచింపజేస్తున్నటువంటి అంశం అంట. ఇంకొక విషయం ఏంటంటే, కుప్పంకు వారసుడు కావాలని చెప్పేసి కుప్పం ప్రజలైతే కోరుకుంటున్నారంట. నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా నారా లోకేష్ గారే గత ఎన్నికల్లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతారని అందరూ భావించారు. అయితే ఆయన ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినటువంటి మంగళగిరిని ఎంచుకోవడం అన్నది కుప్పం ప్రజలను కొంచెం నిరాశపరిచిందనే చెప్పొచ్చు. కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఒకసారి మాత్రం ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకా తర్వాత ఓడిపోవడంతో ఇంకా ఆయన చంద్రగిరి ముఖమే చూడలేదు అనుకోవచ్చు. సో అక్కడ టీడీపీ పార్టీ కూడా గెలిచింది చాలా తక్కువని మనం చూసుకున్నట్లయితే. సో ఇంకా తర్వాత ఆయన కుప్పానికి షిఫ్ట్ కావటం, కుప్పంకు ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే కుప్పం నుంచి ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కుప్పం ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు వెంటే నడిచారు. సో ఇంకా వారు కుప్పం ప్రజలు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్ గారిని కుప్పం నుంచి పోటీ చేయవలసిందిగా కోరుకుంటున్నారు అంట. సో మరి చూడాలి, మరి నారా చంద్రబాబు నాయుడు గారు తన వారసుడిగా కుప్పం ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారిని నియమిస్తారో లేకపోతే ఆయన్ను మంగళగిరికి పరిమితం చేస్తారు అని. ఇక కుప్పంలో అయితే సొంత ఇల్లు కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకుంటున్నారు. సో ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని అత్యంత ఆదర్శవంతంగా రాష్ట్రానికి ఆయన అభివృద్ధి పదంలో నడిపించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కుప్పం అభివృద్ధి పదంలో నడిచింది చంద్రబాబు నాయుడు గారి ఫీల్డ్లోనే అనే విధంగా ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. సో మొత్తానికైతే కుప్పం వారసుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసేసి కుప్పం తెలుగు తమ్ముళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారంట. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆన్సర్ ఇస్తారో వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నమస్తే.